తేజ ఏమైందా అన్న 4-5 రోజులు అయిందన్న, చికెన్ లేదు ఏం లేదన్న. దేనికిరా? ఇంట్లో వద్దంటారు నా తినొద్దంటారు. ఎందుకు? చూసినాగా బర్డ్ ఫ్లూ అంట. ఏందన్న నేనేం చేద్దు? అరే డాక్టర్లే తినమంటుంటే నీకేంట్రా నొప్పి? నీకేంటి ఇప్పుడు కావాలి చికెన్? తింటావుగా? నీకు ఆర్డర్ ఇస్తాను, దారిలో నీకు డాక్టర్ వీడియో కూడా చూపిస్తాను. బర్డ్ ఫ్లూ టైంలో చికెన్ తినొచ్చా తినకూడదా? ఇది చికెన్ లవర్స్ని బాగా వేధించే ప్రశ్న. ఇప్పటిదాకా అవైలబుల్గా ఉన్న లిటరేచర్ ప్రకారం, చేసిన రీసెర్చ్ ప్రకారం చికెన్ తినడం వల్ల బర్డ్ ఫ్లూ అనేది రాదు మనిషికి. బర్డ్ ఫ్లూ లైక్ ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్ అనమాట. అది ఏవియన్ వేరియంట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్. అంటే మనుషులకి ఎలా సీజనల్గా ఇన్ఫ్లుయెన్జా వస్తుందో అలాగే పక్షి జాతులకి కూడా ఒక ఇన్ఫ్లుయెన్జా వైరస్. అది పక్షుల నుంచి పక్షులకి ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుంది. పర్టికులర్గా పౌల్ట్రీస్ అంటే కోళ్ళు అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి ఆ వైరస్ బర్డ్ రెస్పిరేటరీ డ్రాప్లెట్స్ వల్ల కానీ ఒక పక్షి నుంచి ఒక పక్షికి స్ప్రెడ్ అవుతుంది. కాకపోతే ఏదైనా వైరల్ పార్టికలే కాబట్టి ఆ పక్షులకి బాగా సన్నిహితంగా ఉన్న మనుషులకి అంటే ఆ పౌల్ట్రీ వర్కర్స్కి కానీ వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ బర్డ్ ఫ్లూ సోకిన మనిషి నుంచి ఇంకొక మనిషికి ఆ బర్డ్ ఫ్లూ రావడం అనేది చాలా రేర్. ఒకవేళ బర్డ్ ఫ్లూ వస్తే ఆ మనిషికి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటాయి? జస్ట్ లైక్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ సిమ్టమ్సే ఉంటాయి. అంటే జలుబు, దగ్గు, బాడీ పెయిన్స్, కళ్ళ కలకలు, నీరసం. చిన్నపిల్లలు, బాగా ముసలి వాళ్ళకి ఈ బర్డ్ ఫ్లూ వల్ల న్యూమోనియా వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ బర్డ్ ఫ్లూ వల్ల చచ్చిపోయే కేసులు అయితే మాత్రం ఎక్కడా లేవు. చికెన్ తినొచ్చా తినకూడదా? ఇది చాలా పెద్ద డౌట్ కదా. యూజువల్గా చికెన్ని మనం బాగా క్లీన్ చేసుకొని బాగా బాయిల్ చేసుకొని కుక్ చేసుకున్నప్పుడు మోర్ దెన్ 72 degrees సెంటిగ్రేడ్ మోర్ దెన్ 10 minutes కనుక మనం కుక్ చేస్తే ఈ వైరల్ పార్టికల్ అనేది కంప్లీట్గా డీనేచర్ అయిపోద్ది. ఆ మీట్ మనం తినడం వల్ల మనకి ఇన్ఫ్లుయెన్జా వైరస్ రాదు. ఇది నిజం. రెడీయా? కుమ్మేయడమే. ఇప్పుడు ఇంకా వేసుకుందాంప. సో అర్థమైంది కదా, డాక్టర్ మనకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా చికెన్ ఇష్టం వచ్చినట్టు తీసేయండి, ఏం కాదు. దాన్ని ఎట్లయినా కాల్చినాక దాంట్లో ఉన్న అన్ని చచ్చిపోతాయండి. తినేసేయండి చికెన్, తినేసేయండి, బాధపడకండి ప్లీజ్.